కూడా గ్రూపిజం మేడం. దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది. జీసస్ క్రైస్టే దేవుడు అని ఉంది. చనిపోయి తిరిగి లేచిన వాడు జీసస్ క్రైస్ట్ అని ఉంది. నా ప్రార్థన మందిరాన్ని వ్యాపార గృహ మార్చడానికి వీల్లేదని అవన్నీ పడేసి కొట్టి కొరడం జీసస్ క్రైస్ట్ కి కోపం వచ్చిందంటే అది ఇంకా ఉన్నది మేడం. ఈ చర్చోడు ఆ చర్చికి పోడు, ఆ చర్చోడు ఈ చర్చికి రాడు, దీని సంఘం వేరే అంటాడు, వాడి సంఘం వేరే అంటాడు. ఏదన్నా సెలబ్రేట్ అందరిని కలిపి చేస్తే కూడా నా మనుషులకి ఇంత, నా మనసు ఏమి ఉంటాయండి. గ్రూప్స్ పోవాలి మేడం. నేను గొప్ప, కత్తి గొప్ప, కలం గొప్ప తీసేయాలి మేడం. ఎవ్వరు గొప్ప కాదు, ఓన్లీ జీసస్ గొప్ప. బైబిల్లోని వాక్యమే గొప్ప. బైబిల్లో చెప్పిన ఆ 10 ఆజ్ఞలే గొప్ప. ప్రభు ఎప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు పాపుల కొరకే నేను వచ్చినని ఎన్నో బైబిల్ వాక్యాలలో ఉన్నది. మంచోడిని అట్ట పక్కన చెడ్డోడి కోసమే పరిగెడతాడు దేవుడు అని. 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయిందని అన్నిటిని వదిలేసి ఆ ఒక్కదాని కోసం పోయి కనుక నాకు మంచోళ్ళు కాదు, చెడ్డోడే ముఖ్యం, వాడు మారటం ముఖ్యమని ఎన్నో